టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా వరుసగా రెండోసారి గెలిచింది. అంటే 2024 గెలిచింది, 2026 సంవత్సరము గెలిచింది. అయితే ఇక రెండోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన వేళ, ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూడటానికి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు విచ్చేశారు. అలాగే అభిమానుల్ని అలరించారు. కానీ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఏడి? ఎందుకనంటే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మధ్యలో అడపాదడపా శుభమన్ గిల్ వీళ్ళందరూ కూడా ఇప్పటి ఈ తరానికి సంబంధించిన కెప్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే కోహ్లీ ఎక్కడా కనిపించకపోవటం అభిమానుల్ని చాలా తీవ్రమైన నిరాశకి గురిచేస్తుంది. ఆయన ఎందుకు రాలేదనే దానిపైన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఐసీసీ నిబంధనలు లేదా ప్రోటోకాల్ ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది. వీరిద్దరూ కూడా గత టీ20 ప్రపంచ కప్పులు గెలిచిన కెప్టెన్లు కావడం గమనార్హం. 2007లో ఎంఎస్ ధోని, 2024లో రోహిత్ కెప్టెన్సీలో విశ్వ విజేతగా నిలిచింది టీ20 ఫార్మాట్లో భారత జట్టు. అయితే విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు టీ20 వరల్డ్ కప్ అనేది మనం గెలవలేకపోయాం. అందుకే మాజీ విజేత కెప్టెన్ల హోదాలో వాళ్ళిద్దరూ రావడం జరిగింది. కానీ కోహ్లీ పాత్ర లేకపోవడంతో పిలవలేదు. అయితే అభిమానులు కానీ, క్రికెట్ విశ్లేషకులు ఏమంటున్నారంటే, కప్పు గెలిస్తేనే కెప్టెనా? లేకపోతే కెప్టెన్ కాదా? పిలవడానికి మీ సొమ్మేం పోయింది అంటున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ టీ20 నుంచి, టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే, ఒకసారి నేను క్రికెట్ నుంచి తప్పుకుంటే కొంతకాలం మీకెవరికీ కనిపించను అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే ఎక్కువగా తన సమయాన్ని రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ను స్టేడియంకి వచ్చి చూడడం కంటే ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక వృత్తిపరంగా క్రికెట్ నుంచి విరామం దొరికినప్పుడల్లా కోహ్లీ ప్రచారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం కదా! ఫైనల్స్‌కి రావడం అంటేనే ఆల్మోస్ట్ కప్పు గెలిచినట్టు కదా! విరాట్ కోహ్లీ వచ్చుంటే బావుండేది. ఐసీసీ, బీసీసీఐ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పని కట్టుకొని పిలిచుంటే బావుండేది అంటున్నారు. మరి అక్కడ ఏం జరిగిందనేది తెలీదు కానీ, వ్యక్తిగత నిర్ణయాలే ఇక్కడ ఎక్కువ అని ఐసీసీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది.